గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మంగళగౌరీదేవ్య నమో నమః. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలో ఈ వీడియో ద్వారా చూసి మీరందరూ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రస్తుత కాలంలో ఏంటంటే కనుక ప్రతి స్త్రీ తన సౌభాగ్యం కోసము, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం ఖచ్చితంగా ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈరోజు వచ్చే పెద్ద సమస్య ఏమిటంటే పూజారులు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు ఈ రకంగా వీడియోగా తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి చక్కగా ఇప్పుడు ఆ సాధ్యమ తల్లి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేశారో మీరు కూడా చూసి డెమోగా మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ ఫోన్లో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో మంగళగౌరి అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభించుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఇలాంటి చిత్రపటం ఏదైనా కూడా మీ ఇంట్లో సిద్ధం చేసుకుని దానికి కాస్త బొట్లు అవి పెట్టి కాస్త పూలమాలు ఏదైనా వేసి ఉంచుకోండి. అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి గౌరీదేవి ఉంటే కనుక ఆ గౌరీదేవిని ఇలా పెట్టుకోండి. ఒకవేళ ఇంట్లో గౌరీదేవి లేదనుకోండి, పసుపుతోటి ముద్దగా గౌరీదేవిలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి గౌరీదేవి ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకోండి, లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలా తయారు చేసుకోండి. అలాగే దీపారాధన అంటే ముఖ్యంగా ఒక కుంది కానీ 2 కుందులు కానీ మీ ఇష్టం వచ్చిన కుందులు పెట్టుకోవచ్చు. అందులో ఆవు నెయ్యి కానీ మీకు ఇష్టమైనటువంటి నూనె కానీ వేసుకుని కనీసం 3 ఒత్తులు వేయాలి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయవచ్చు. కాబట్టి ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము అలాగే సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏమిటంటే ఈ చెంబుతోటి ఆచమనం చేస్తాం కాబట్టి ఆ నీళ్లు పూజకి పనిచేయవు, కాబట్టి నైవేద్యాన్ని పెట్టడానికి ప్రత్యేకంగా ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకుంటే ఇది కలశారాధన చేసి ఈ నీళ్లతోటే మనం దేవుడికి అభిషేకం చేయడం కానీ లేకపోతే నైవేద్యం పెట్టడం కానీ చేస్తాం అనమాట. అందుచేత ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు ఆవు నేతితో కలిపి ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ కలిపి వేసేసి పంచామృతాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే కాసిన బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అలాగే గంట సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులను, తర్వాత ఒక కైవత్తి అంటే ఏంటంటే ఏమి లేదు, ఒక అగరవత్తికి కాస్త పత్తి చుట్టి కాస్త నూనెలోనే నెయ్యిలోనే తడిపి ఇలా పెట్టుకోండి. ఎందుచేతనంటే అగ్గిపెట్టితోటి దీపారాధన చేయకూడదు. అందుచేత ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీనితో దీపారాధన చేస్తామన్నమాట. అందుచేత ఇలాంటి కైవత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే కలశ అయితే కొంతమందికి కలశ పెట్టుకోకుండా చేసుకుంటారు, కొంతమంది కలశ పెట్టుకుని చేసుకుంటారు. ఎలాగైనా ఇబ్బంది ఏమీ లేదు. కలశ ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఈ రకంగా చెంబు, ఓ మామిడి కొమ్మ, అలాగే కొబ్బరికాయ, ఇలా జాకెట్ ముక్కలు ఇలా చిలకల చుట్టూ జాకెట్ ముక్క, దీని మీద గాజులు సిద్ధం చేసుకోండి. కలశ లేకపోతే ఇబ్బంది లేదు, పర్వాలేదు. ఇక విఘ్నేశ్వర పూజకి ఈ రకంగా పళ్ళెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడి పూజలో వేయడానికి ఇలాగా పత్తితోటి యజ్ఞోపేతాలు తయారు చేసుకోండి. అలాగే పత్తితోటి ఇలాగా వస్త్రాలు సిద్ధం చేసుకోండి. ఒకవేళ వస్త్రాలు యజ్ఞోపేతాలు మీకు చేయడం రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు, వస్త్రార్థం అక్షతలు, యజ్ఞోపేతార్థం అక్షతలు వేయచ్చు. తర్వాత అమ్మవారికి పూజలో పెట్టడానికి కాస్త చీర, జాకెట్ ముక్క, గాజులు ఉంటే కనుక సిద్ధం చేసుకోండి. ఇవి లేకపోయినా కూడా పుష్పం కానీ అక్షతలు కానీ వేయచ్చు. అలాగే ముఖ్యమైనటువంటివి ఏమిటంటే కనుక ఈ రకంగా తోరాలు, ఇవి 1 అమ్మవారికి, 2 మీరు కట్టుకోవడానికి, 3వది ఏంటంటే గరిటె ఉంటుంది కదా, కాటుకు తయారు చేసే గరిటె, దానికి కట్టడానికి 3 తోరాలు. అలాగే ఎంతమంది అయితే పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత పుష్పాలు, ఈ రకంగా పుష్పాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇక్కడ వరిపిండితో చేసినటువంటి ప్రమిద, దాంట్లో ఆవు నేతితోటి ఒత్తి, అయితే కొంతమంది 5 పెట్టుకుంటారు, 10 పెట్టుకుంటారు, 15 పెట్టుకుంటారు. అంటే మీ ఆచారాన్ని బట్టి ఎన్ని అయితే ప్రమిదలు, ఒత్తులు పెట్టుకోవాలని పెట్టుకోండి. ఇక్కడ మేము అన్నీ కలిపేసి ఒక ఒత్తిగా సిద్ధం చేసాము. అలాగే నైవేద్యానికి కొబ్బరికాయ, మధ్యలో కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టేటటువంటి కూటం లాంటిది, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె సిద్ధం చేసుకోండి. అలాగే వాయనం ఇచ్చుకోవడానికి శనగలు ఉంటాయి కదా, ఆ శనగలను నానబెట్టి దానికి సంబంధించి తాంబూలాలు 5 అయితే 5, 10 అయితే 10 ఏవైతే ఉన్నాయో ఆ వాయినాలు ఇచ్చేటటువంటి శనగలన్నీ కూడా అక్కడ పెట్టుకోండి. అవి కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. చనివిడి అవన్నీ కూడాను. అలాగే చనివిడి, వడపప్పు, పానకం లాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. అలాగే
పళ్ళు నైవేద్యానికి సంబంధించినటువంటి పళ్ళు, ముఖ్యంగా పిండి వంటలు అంటే పులిహార చేసినా, పరమాణం చేసినా, పాయసం చేసినా మీ ఇష్టం. మీకు ఎటువంటి పిండి వంటలు అయితే పెట్టదలుచుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోండి రెడీగా. ఇలాంటి గరిట అయితే స్టీల్దైనా పెట్టుకోవచ్చు, లేదా ముఖ్యంగా ఇత్తడిది పెట్టుకుంటే ఇంకా శ్రేష్టం. మీ ఇంట్లో ఇత్తడి గడ్డ ఉంటే ఇత్తడి గడ్డ పెట్టుకోండి, లేని వాళ్ళు ఇలాంటి స్టీల్ గడ్డ అయినా పెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే ముందుగా ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు ముచ్చికి తీసేసి ఈ తమలపాకుని బియ్యంలో పెట్టుకోండి. అంటే ముచ్చికి మీ వైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడు తయారు చేసుకున్నారు కదా, ఆ పసుపు వినాయకుడిని ఇలా పళ్ళెలో పెట్టుకోండి. బియ్యం పళ్ళెలో పెట్టుకుని పసుపు వినాయకుడికి కుంకాన్ని బొట్టు పెట్టండి. పైన ఇలా 3 చోట్ల బొట్టు పెట్టండి అమ్మా. అలాగే మీరు కూడా ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే స్టిక్కర్లు ఉన్నా సరే ఖచ్చితంగా కుంకుమను బొట్టు పెట్టుకోండి. అది లక్ష్మీప్రదము, అదే సౌభాగ్యము. కాబట్టి అందరూ బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ఈ వినాయకుడికి పైన కూడా పెట్టమ్మా. బొట్లు పెట్టిన తర్వాత ముందుగా దీపారాధన చేయండి. దీపారాధనకి నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి అని, కైవొత్తిని తీసుకోండమ్మా. అగ్గిపెట్టతోటి కైవొత్తిని వెలిగించమ్మా. ముందుగా ఈ కైవొత్తిని వెలిగించుకోండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. పక్కన పాడేయమ్మా. భక్త్యా దీపం ప్రయత్యామి, దీంతో వెలిగించండి. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అయితే ఈ దీపం వెలిగించినప్పుడు అందరికీ అనుమానాలు వస్తూ ఉంటాయి, ఎన్ని ఒత్తులు వేయాలి అని. సాధ్యం త్రివర్తి అని మనకి శ్లోకంలోనే చెప్పాడు. అంచేత కనీసం 3 ఒత్తులు వేయమన్నాడు. అంచేత 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాబట్టి ఈ రంగా దీపం వెలిగించిన తర్వాత కాస్త ఆ దీపానికి కొంచెం గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి, కుంకుమ బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి, మనఃపూర్వక 2 అక్షతలు వేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి, ఒక పుష్పం కూడా వేయండి. పుష్పం సమర్పయామి శ్రీ దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. ఆచమ్య, ఆచమ్ముతోటి ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పం పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం ముచ్చికి తీసేస్తూ ఉండాలి పుష్పానికి ఎప్పుడు కూడా. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి, అంటే ఇలా గోముఖంగా పట్టుకుని చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు అనమాట. ఇలా 3 వేళ్లతోటి పట్టుకుని కొంచెం అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈసారి ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్ష్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. అయితే నేను ప్రస్తుతం ఈ పూజ ఏ రోజు చేస్తున్నామో
ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెబుతున్నాను. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ మీకు పంచాంగంలో ఉంటాయి, లేకపోతే క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే ప్రతిరోజు మేము దిన ఫలితాలు చెప్తూ ఉంటాం కదా, అందులో మొట్టమొదటి పంచాంగం ఉంటుంది, అందులో కూడా ఉంటాయి. కాబట్టి ఆ రంగా తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాయాం. ఈరోజు తిథి ఏంటో తిథి చెప్పుకోండి. వాయాం వాసర వాసరస్తు భౌమవాసరే. మంగళవారాన్ని భౌమవాసరే అంటారు, అంచేత భౌమవాసరే అని చెప్పుకోండి. భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంగన విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఇక్కడ నేను ఈ సాధ్వీమతల యొక్క గోత్రాల పేర్లు ఆవిడ చెప్పుకుంటారు. మీరు మీ యొక్క గోత్రాలు పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్ర నామధేయ ధర్మపత్రే సమేత సకుటుంబస్య. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రావణ మంగళగౌరీ వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టమ్మా. తదంగా కలశారాధనం కరిష్యే. ఇప్పటిదాకా ఈ చెంబుతో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చెంబుతో నీళ్ళు. ఇప్పుడు ఈ చెంబుతో నీళ్ళతో పని లేదు, ఇంక మీరు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ చెంబు ఉంది కదా, ఇదే ప్రధానంగా కలశ అవుతుందన్నమాట. అంచేత ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి. పుష్పం తీసుకోమ్మా. ఆ పుష్పం గంధంలో ముంచాలి, అక్షతలో ముంచాలి. గంధం అక్షతలో ముంచి ఆ పుష్పాన్ని ఇప్పుడు ఆ చెంబులో వేసేయండి కలశలో. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య, అలా చెయ్యి మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యజగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ స్వరాప ఓం. చాలు. ఈసారి అందులో ఉండే పుష్పంతో శ్రీకారం చుట్టండి కలశలో. గంగే చెయ్యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లమ్మ. కలశోధకేన దేవం ఆత్మానం మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలు అంటే కూడా జల్లండి. ఓం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే ఈ భూమండలంలో ఏవైతే పవిత్ర గంగాజలాలు ఉన్నాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి అవి మనము దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల ఇవన్నీ శుద్ధి అయ్యి అనేటటువంటి విషయం అనమాట. ఇప్పుడు మనం చక్కగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా
ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. పుష్పం ఇచ్చి నమస్కారం చేయమ్మా. ఓం అసునేతే పునరస్మాసుచక్షుప్పున పట్టు నమస్కారం చేయాలి. ఓం అసునేతే పునరస్మాసుచక్షుప్పున ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథాస్థానముపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నిపుత్రపరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. వేసేయండి గణపతి దగ్గర 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. వేసేయండి. ఈసారి ఉద్ధరంతో నీళ్లు గణపతికి చూపించి అలా వదిలిపెడుతూ ఉండాలి. అలా 3 సార్లు, అంటే పాదాలు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, మొహానికి ఆచమనం చేస్తున్నట్టు చేయించాలి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్ళు గణపతి మీద జల్లుతూ ఉండండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం చాలు. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా పత్తితోటి. ఆ వస్త్రాలు చేస్తే కనుక వస్త్రాలు తీసుకోండి. 2 తీసుకోవాలి, 1 పని చేయదు. తీసుకుని పట్టుకు నమస్కారం చేయండి. వస్త్రాలు లేని వారు అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆసవసనాంజరుషాభిధేను శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వా రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. ఆ వస్త్రాలు లేని వారు వస్త్రాలతో అక్షతాన్ని సమర్పయామి అని వేయాలి. ఈసారి యజ్ఞోపేతాలు తయారు చేసిన వాళ్ళు యజ్ఞోపేతాలు పట్టుకోండి. యజ్ఞోపేతాలు లేని వాళ్ళు అక్షతలు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్నే వేసేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహపయే. శ్రీ ముచికి తీసేయాలి. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేయండి. మళ్ళా ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేయండి. ఆభరణార్థాలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాడు గణపతికి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు అంటే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా వాటికి సంబంధించి పూజలు, హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా చేయింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు ఒక చూపించమ్మా గణపతికి. ఓ మనస్పత్యుర్భవైర్దివ్యే నానాగంధే సుసంయుత ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతికి కుడి పక్కన వేసుకోండి. కుడి పక్కన వేసుకుని అందులో బెల్లం ముక్క ఉంది కదా, ఒక బెల్లం ముక్కని ఆ తమలపాకులో పెట్టండి. దాంతోపాటుగా ఒక 2 అరటిపళ్ళు ఆ తమలపాకులో పెట్టుకోండి. కొంచెం లైట్గా ఇలా గిల్లండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద పుష్పంతో నీటి చల్లండి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం కదలే ఫలసేది గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా ఉద్ధరంతో నీళ్లు 3 సార్లు చూపించి అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలంలో ఒక తాంబూలం తీసుకోండి. తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ముసుగు మీ వైపు ఉండాలి. పూగే ఫలైశ్చ కర్పూరేర్ నాగవల్లిదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళకద్దుకోండి. ఇలా ఇచ్చేయమ్మ, కళ్ళకద్దుకో. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరసిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పట్టుకోమ్మ. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కృతపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసోయమితి మా మత్వా క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతి నమః అపరాధ నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ అక్షతల శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఓ పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దౌర్వాదు స్వప్రనాశని. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్నం తే హనాకం మహిమాన సచందే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా గణపతిం యథాస్థానమద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వరుడికి పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పల్లెల్లో ఉండేటటువంటి విఘ్నేశ్వరుని పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసి గౌరీదేవి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత రోజు రేపటి రోజున నిర్మాల్యంతో పాటు ఈ వినాయకుడిని కూడా తులసికోటలో కానీ లేదా ఏదైనా నదిలో కానీ కలిపేసుకోవచ్చు, మొక్కల్లో కానీ. ఇప్పుడు బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం తీసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే మీ గ్రామ పురోహితులకు కానీ మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఆలయంలో పూజారులు ఉంటే వాళ్ళకి కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహార కింద కానీ లేకపోతే పరమాణం కింద కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకి పంచిపెట్టేయండి. అంటే మీరు వాడుకోకూడదు అనమాట. అంచేత ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అయితే మళ్ళా 2 అక్షతలు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళీ మీరు ఏ సంవత్సరం అయితే ఈ వీడియో చేస్తున్నారో, ఈ పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాయాం వాసరః వాసరస్తు భౌమవాసరే, మళ్ళా భౌమవాసరే అని చెప్పుకోండి. భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇందాకట్లాగే మళ్ళీ మీ యొక్క గోత్రాలు పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతః. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏంటంటే మీ మనస్సులో ఏవైనా తీరని కోరికలు ఉంటే కనుక ధర్మపరమైన కోరికలు తీరాలి అని కూడా మనస్సులో సంకల్పం చేసుకోండి. మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం. ఈసారి చెప్పండి. మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మంగళగౌరి అనుగ్రహేణ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం యథాశక్తి శ్రావణ మంగళ గౌరీ వ్రతాఖ్యం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం కరిష్యే. అయితే కలశ ఆనవాయితీ ఉండి కలశ పెట్టుకునే వాళ్ళు కలశారాధన చేయండి. లేని వాళ్ళు కలశ తర్వాత పూజను కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు మనం కలశ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కలశల మీద ఉండేటటువంటి ఈ సామాన్లన్నీ ఒకసారి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబు అలా పెట్టుకుని ఈ చెంబుకు 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మేము ఆల్రెడీ పెట్టేసాం, అయినా సరే మళ్ళీ పెట్టమ్మా. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా కలశే ఉదకం నిక్షిప్య. ఈసారి ఆ కలశలో నీళ్ళు పోయిందమ్మా, కొంచెం ఎక్కువ పోయక్కర్లేదు, కొంచెం పోయింది కుడి చేతితోటి. కలశే ఉదకం నిక్షిప్య చాలు. ఈసారి మామిడి కొమ్మ పెట్టండి అలాగా. కాండాత్ ప్రణోహంతే పరశప్పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయ పెట్టండి పైన. యా ఫలనీర్యా అఫలా పుష్పాయాచ పుష్పణీ బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంచంత్వగుమహ సహ. ఈసారి జాకెట్ ముక్కు కూడా గంధం రాసి బొట్టు పెట్టి పైన పెట్టండి. ఓం సుమంగళీరియం వధూరిమాగుం సమే తపస్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపరేతనా. చాలు, పైన పెట్టండి అలాగా. అలాగే గాజులు ఉంటే గాజులు కూడా పైన వేయండి. క్షుప్త భాషామలాన్ జ్యేష్ఠామలక్ష్మీనాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వారణత మేగ్రహాత్. అలాగే పుష్పం పెట్టండి అలాగే. పుష్పావతి ప్రసూవతి ఫలనేర్ ఫలా ఉత అశ్వాయువ చతుత్తరీర్విరుధ పార ఇష్టవహ. ఈసారి ఏం చేస్తారంటే కలశం చేత్తో పట్టుకుని ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి, గౌరీదేవి పక్కన పెట్టండి. ఓం అసునీతే పునరస్మాదు క్షుప్పన ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమృమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే వయథా స్థానోపయతే మధ్యే కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి ఈ తోరాలు ఉంటాయి కదా, ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని ఈ తోరాలు ఆ తమలపాకులో పెట్టుకుని ఆవు పాలతోటి ఆ తోరాల మీద ఆవు పాలు చల్లండి. పుష్పంతో ఆవు పాలు చల్లండి, పుష్పం ముంచి. ఓం ఆప్యాయ స్వసమేజ దేవ స్వామ వృష్ణీయం
భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్య వాజనః సురభినామకాకృత ప్రణ్ ఆయోగం శతార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థవితోత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధుమత్పార్ధివగం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్త దివ్యాయ జన్మనే స్వాతంద్రాయ సోహవే ఏతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్య చాలు. ఈసారి ఆ తోరాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఈసారి ఒక పుష్పం పట్టుకుని అమ్మవారి మీద అలా పెట్టి నమస్కారం చేయండి. అంటే ఇక్కడ గౌరీదేవి ఉంది కదా, గౌరీదేవి పెట్టుకోండి. పసుపుతో చేసిన గౌరీదేవి అయితే అదైనా పర్వాలేదు, మీ ఇంట్లో గౌరీదేవి అంటే ఆ గౌరీదేవి అయినా పెట్టుకున్నారు కదా, ఆ గౌరీదేవి మీద అలా పుష్పం పెట్టి అలా ఉంచండి. అలా ముట్టుకుని అలా పుష్పం పెట్టి ఉంచుకునించమ్మా. ఓం అసునీతే పునరస్మాజు క్షుప్ర ప్రాణమెహనో దేహి భోగం జ్వాక్పస్యేమ సూర్యముచ్చరం తమృమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానవయథా స్థానమోపయతే మంగళ గౌరీదేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. చాలు అలా వదిలేయమ్మా. 2 నక్షత్రం వేయండి. అలాగా స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పుష్పం పుచ్చి నమస్కారం చేయమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః ధ్యాయామి వేసేసేయండి అమ్మవారి దగ్గర. మళ్ళీ ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ శ్రావణ మంగళీ పరాంబికాదేవి అని నమః ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఈ ఉద్ధరణతోటి అమ్మవారికి ఇలాగ కాళ్ళు కడుగుతున్నట్టు చేతులు కడుగుతున్నట్టు చూపించి ఇలాగ పల్లెలో వదిలి పెడుతుండండి. అలా 3 సార్లు చేయండి. ఓం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధిరీం శ్రియం దేవి ముఫప్పయే శ్రీర్మాదేవి చుషదాం శ్రీ శ్రావణమంగళ గౌరీ పరాంబికాదేవి అని నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి చేతులు కడుగుతున్నట్టు. ఓం కాంక్షో ఓ స్మితాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హెవప్పయే శ్రియం మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి ఆచమనీయం అనమాట. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామృణే మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినామకాకృత ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థవితోత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంత సింధవః మాధ్వేర్న సంతోషధేః మధురక్తముతోషసి మధుమత్పార్ధివగం రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాతంద్రాయ సోహవే ఏతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్య. ఈసారి మామూలు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసార్ధంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం ఈసారి ఏదైనా మీ దగ్గర చీర జాకెట్ ముక్క ఉన్నట్లయితే కనుక వాటికి కాస్త పసుపు బొట్టు పెట్టి ఆ అమ్మవారికి ఆ చీర జాకెట్ చూపించి పక్కన పెట్టండి. లేని వారు పుష్పం కానీ నక్షత్రం కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. పట్టుకోమ్మా. ఓం ఉపయితమాం దేవసగ కీర్తిశ్చమని నాసహ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధం దదాతు మే శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారు చూపించి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈసారి గాజులు ఉంటే కనుక గాజులు తీసుకుని అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. గాజులు లేని వారు పుష్పం వేసేయండి. ఓం క్షుత్తి భాషామలాంజ్యేష్టామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వానంద విగ్రహాత్ శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః కంచుకం సమర్పయామి. ఇలా ఇచ్చేసేయండి. ఆభరణాన్ని సమర్పయామి. ఈసారి ఒక పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాభివపయ శ్రియం మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. సర్వ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనస పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుండోపమన్న సమయ శ్రీ శ్రేయతాం యజః శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట
పుష్పాలు పూజ చేయండి, అధాంగ పూజ. తర్వాత కుంకుమ పూజ చేద్దరు కానీ ముందుగా పుష్పాలు పూజ చేయండి. ఓం అనుకుంటూ పూజ చేయమా. ఓం మంగళగౌరీదేవి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం ఉమాయే నమః, ముందర పుష్పాలమ్మ, ముందర పుష్పాలు పూజ చేయండి. ఓం ఉమాయే నమః, పాదవు పూజయామి, ముసుగు తీసేస్తూ చేస్తూ ఉండాలి. ఓం గౌర్యే నమః, జంఘే పూజయామి. ఓం పార్వత్యే నమః, జారణీ పూజయామి. ఓం జగన్మాత్రే నమః, ఊరు పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయే నమః, కటిం పూజయామి. ఓం మూల ప్రకృత్యే నమః, నాభిం పూజయామి. ఓం అంబికాయే నమః, ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయే నమః, స్తనం పూజయామి. ఓం శివసుందర్యే నమః, వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయే నమః, బాహూన్ పూజయామి. ఓం వరప్రదాయే నమః, హస్తాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః, కంఠం పూజయామి. ఓం బ్రహ్మ విద్యాయే నమః, జిహ్వాం పూజయామి. ఓం శాంకర్యే నమః, ముఖం పూజయామి. ఓం శివాయే నమః, నేత్రే పూజయామి. ఓం రుద్రాణ్యే నమః, కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయే నమః, లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యే నమః, శిరః పూజయామి. ఓం మంగళగౌర్యే నమః, సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఓం గౌరీ నమః అనుకుంటూ కానీ లేదా మంగళగౌరీ నమః అనుకుంటూ ఇలాగ 3 వేళతో చేస్తున్నాను కుంకుమ పూజ. ఓం గౌర్యే నమః, ఓం గిరిజాతనుభాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం వీరభద్రసుప్రదే నమః, ఓం విశ్వరూపిణ్యే నమః, ఓం కష్టదారిద్ర్యశమన్యే నమః, ఓం శాంభవ్యే నమః, ఓం బలాయే నమః, ఓం భద్రాయిన్యే నమః, ఓం సర్వమంగళాయే నమః, ఓం మహేశ్వర్యే నమః, ఓం మంత్రారాధ్యాయే నమః, ఓం హేమాద్రిజాయే నమః, ఓం పార్వత్యే నమః, ఓం నారాయణాంశజాయే నమః, ఓం నిరీషాయే నమః, ఓం అంబికాయే నమః, ఓం మునుం సంసేవ్యాయ నమః, ఓం మేనకాత్మజాయే నమః, ఓం కన్యకాయే నమః, ఓం కలిదోష నివారణ్యే నమః, ఓం గణేశజ్ఞే నమః, ఓం గుహాంబికాయే నమః, ఓం గంగాధర కుటుంబిన్యే నమః, ఓం విశ్వవ్యాపిన్యే నమః, ఓం అష్టమూర్త్యాత్మికాయే నమః, ఓం శివాయే నమః, ఓం శాంకర్యే నమః, ఓం భవాన్యే నమః, ఓం మాంగళ్యదాయిన్యే నమః, ఓం మంజుభాషిణ్యే నమః, ఓం మహామాయాయే నమః, ఓం మహాబలాయే నమః, ఓం హైమవత్యే నమః, ఓం పాపనాశిన్యే నమః, ఓం నిత్యాయే నమః, ఓం నిర్మలాయే నమః, ఓం మృణాన్యే నమః, ఓం మానిన్యే నమః, ఓం కుమార్త్యే నమః, ఓం దుర్గాయే నమః, ఓం కాత్యాయిన్యే నమః, ఓం కమలార్చితాయే నమః, ఓం కృపాపూర్ణాయే నమః, ఓం సర్వమయే నమః, ఓం సరస్వత్యే నమః, ఓం అమసరం సేవ్యాయే నమః, ఓం అమృతేశ్వర్యే నమః, ఓం సుఖచిత్సుదాయ నమః, ఓం బాల్యరాధిభూతాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సూక్ష్మాయ నమః, ఓం హరిద్రాకుంకవారాధ్యే నమః, ఓం సర్వభోగప్రదాయే నమః, ఓం సోమశేఖరాయ నమః, ఓం కర్మబ్రహ్మణ్యమయే నమః, ఓం వాంఛితార్థాయ నమః, ఓం చిదంబరశరణ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం మార్కండేయవరాయ నమః, ఓం ప్రసాదాయే నమః, ఓం పుణ్యాయే నమః, ఓం సత్యధర్మరతాయే నమః, ఓం శశాంకరూపిణ్యే నమః, ఓం బగళాయే నమః, ఓం మాతృకాయే నమః, ఓం శూలిన్యే నమః, ఓం సత్యే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం సౌభాగ్యదాయిన్యే నమః, ఓం అమలాయే నమః, ఓం అన్నపూర్ణాయే నమః, ఓం అఖిలాగమ సంస్థుతాయే నమః, ఓం అంబాయే నమః, ఓం భానుకోటి సముద్యతాయే నమః, ఓం పరాయే నమః, ఓం శతాంశుకృతవే శేఖరాయే నమః, ఓం సర్వకాల సుమంగళ్యే నమః, ఓం సామశిఖరాయే నమః, ఓం వేదాంగభూషణాయే నమః, ఓం కమలాకలాయే నమః, ఓం చంద్రార్కయుతతాటంకాయే నమః, ఓం శ్రీచక్రవాసిన్యే నమః, ఓం కామేశ్వరపత్న్యే నమః, ఓం మురారీ ప్రియార్ధాంగిన్యే నమః, ఓం పుత్రపౌత్ర వరప్రదాయే నమః, ఓం పురుషార్థప్రదాయిన్యే నమః, ఓం సర్వసాక్షిణ్యే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం చండ్యై నమః, ఓం భగమాలిన్యే నమః, ఓం విరజాయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం శ్రీచక్రవాసిన్యే నమః, ఓం ప్రత్యంగిరాంబికాయే నమః, ఓం దాక్షాయణ్యే నమః, ఓం రవివరస్తుతాయే నమః, ఓం శ్రీవిద్యాయే నమః, ఓం ప్రణవాద్యే నమః, ఓం త్రిపురాయే నమః, ఓం షోడశాక్షరదేవతాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం ఆర్యాయే నమః, ఓం దీక్షాయే నమః, ఓం శివాభిధానాయే నమః, ఓం ప్రణవార్ధస్వరూపిణ్యే నమః, ఓం నాదరూపాయే నమః, ఓం త్రిగుణాంబికాయే నమః, ఓం శ్రీ మహాగౌర్యే నమః, శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః, ఓం భవస్సు దేవచపత్రియే నమః, ఓం సర్వ చేస్తున్నమా ఓం భవస్సు దేవచపత్రియే నమః, ఓం సర్వస్సు దేవచపత్రియే నమః, ఓం ఈశానస్సు దేవచపత్రియే నమః, ఓం పశుపతేర్ దేవచపత్రియే నమః, ఓం రుద్రస్సు దేవచపత్రియే నమః, ఓం ఉగ్రస్సు దేవచపత్రియే నమః, ఓం భీమస్సు దేవచపత్రియే నమః, ఓం మహతో దేవచపత్రియే నమః, శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యే నమో నమః.
నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ధూపం. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకష్టార చతుర్థి వెలిగిస్తుమ్మా. ఇలాగే మీలో ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకష్టార చతుర్థి వ్రతం కానీ లేకపోతే సప్త శనివారాల వ్రతం కానీ 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలనుకున్నా, లేదా రాబోయే రోజుల్లో వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి రోజు కూడా ఈ రకంగానే మీకు పూజారు దొరకకపోయినా కూడా ఇలా వీడియో పెట్టుకుని పూజ చేసుకునే విధానంగా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా ఆ వీడియోలు వినియోగించుకుని రాబోయే రోజుల్లో చేసే వ్రతాలు నోములు అన్నీ చేసుకోవచ్చు. అలాగే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సరే అన్నీ కూడా మీకు ఈ రకంగానే మీకు వీడియోలుగా తయారు చేసి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియోలు అనుసరిస్తూ ఈ రకంగా మీ ఇంట్లో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పూజ పొగం చూపించండి. ఓం వనస్పతిర్భవ ఐర్దివ్యైర్నానా గంధేషు సంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. చాలమ్మ దయచేసి ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు, అలాగే ఈ శనగలు, చనివిడి వడపప్పు పానకాలు, అలాగే ఏదైనా మీరు పులిహార చేసినా లేకపోతే కనుక ఏదైనా పిండి వంటలు చేసినా అవి, అలాగే పళ్ళు ఏవైతే ఉన్నాయో పళ్ళు అన్నీ కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకున్న నైవేద్యాలు. అలాగే బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, కాస్త బెల్లం ముక్కలు ఆ కొబ్బరి చెక్కలు వేయండి. కొంచెం కొంచెం వేసిన తర్వాత వీటన్నిటి మీద కూడా నైవేద్యం పెట్టండి. అంటే పుష్పంతో నీళ్లు చల్లండి నైవేద్యాలన్నిటి మీద కూడాను. నీళ్ళు చల్లమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే నపరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రమసి. వీటి కూడా మీద కూడా అమృతమస్తు అమృతోపస్త్రమసి. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం చూతఫల సహిత, కదలేపల సహిత, నారికేళ సహిత, మధుర ఫల సహిత సకలాన్ని వేదయ్యామి. ఈసారి అవన్నీ కూడా పుష్పంతో 5 సార్లు అలా చూపించండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. మళ్ళా ఉద్ధరంతో అమ్మవారికి 3 సార్లు నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకోండి. తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం యాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేల్చొక జల్లి కలగద్దుకోండి. ఇలా ఇచ్చేయమ్మ, అందరూ కలగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరిషిధారయా. ఈసారి పుష్పము అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షేర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పురాంకుశోపాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ మంగళగౌరి పరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. వేసేసి 2 నక్షత్రాలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని మనమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి అమ్మవారి దగ్గర. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని మనమ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టమ్మ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మంగళగౌరీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మంగళగౌరీ పరాంబికా దేవత ప్రసాదం మీరు పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి. మంగళగౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు పుష్పాన్ని తలలో పెట్టుకోండి. మంగళగౌరీ దేవత ప్రసాదం శిరషా గృహ్ణామి. ఈసారి ఆ తోరం ఉంది కదా, ఆ తోరం ఒకటి గరిటికి కట్టండి. నేను కడతాను, గరిటి పట్టుకు. అలాగే ఓ తోరం మీరు కట్టుకోండి. కట్టేసుకోమ్మా. లేకపోతే ఎవరో ఒకరు సహాయం చేయమని మీకు కడతారు. కట్టేసుకోవాలి. ముందు కట్టేసుకో. ఇప్పుడు మనం కథ ప్రారంభం చేసుకుందాం. కథ ప్రారంభించుకునే ముందుగా దీపం ఉంటుంది కదా, ఆ దీపాన్ని వెలిగించి కైవత్తితోటి ఆ అట్లకాడని దాని మీద పెడుతూ ఆ అట్లకాడ కాలుస్తూ కాటుకు తయారు చేసుకుంటూ కథ వినండి. అమ్మ ఈ కైవత్తితోటి ఆ దీపారాధన చెయ్యమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నిర్తిమ్మమ పశోగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. వెలిగించమ్మా. సాధ్యం త్రివర్త సంయుక్తం అహినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిభిరాప భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే. ఈసారి అట్లకాడని ఆ దీపం మీద పెట్టి కాలుస్తూ చక్కగా కథ వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బాగా దగ్గరగా పెట్టాలి. ఎలా వీలుంటే అలా పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే ఒకానొక సమయంలో ఈ ధర్మరాజు గారు వనవాసం చేసేటటువంటి సమయంలో ఇక్కడ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఈ ధర్మరాజు అడుగుతారు, ఏమని కృష్ణ పరమాత్మని, అయ్యా మంచి మంచి విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటావు నువ్వు, భూలోకంలో స్త్రీలకి సౌభాగ్యం కలిగి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగేటటువంటిది ఏదైనా వ్రతం ఉందా అని అడిగితే తప్పకుండా చెబుతానయ్యా విను. ఇదే విషయాన్ని సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడికి అడిగితే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభం చేశాడు. అయితే ఒకానొక సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసి, నాథ భూలోకంలో స్త్రీలకి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండానమ్మా, అయితే దీనికి శ్రావణ మంగళగౌరి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక చేసినట్లయితే భూలోకంలో ఉండే ఏ స్త్రీకైనా సరే ఎటువంటి ఈ యొక్క దీర్ఘ సౌమంగళ్యత్వానికి సంబంధించి ఎటువంటి గండాలైనా తొలగి భర్త ఆయుష్ పెరిగి అలాగే జీవితాంతం దీర్ఘ సౌమంగళ్యత్వం పొందడమే కాదు సకల సౌభాగ్యాలు పొందుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉంది, చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పడం ప్రారంభం చేశాడు. తప్పకుండా నాథ చెప్పండి ఏమిటంటే, అయితే ఒకానొక సమయంలో పూర్వకాలంలో భూలోకంలో ధర్మపాలుడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైశ్యుడు ఉన్నాడనమాట. ఆయన చాలా మంచివాడు, అలాగే అనేక రకాల వ్యాపారాలు చేసి అనేక ఆస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి చాలా అందమైన సౌందర్యవతి అయినటువంటి ఒక భార్య కలదు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళ దురదృష్టం ఏమిట్రా అంటే కనుక పూర్వజన్మలో చేసిన మహాపాపం ఏదో ఉండిపోయింది కారణం చేత ఈ జన్మలో వాళ్ళకి సంతానం కలగలేదు.
పాపం సంతానం కలగడం కోసం ఆ యొక్క ధర్మపాలుడి యొక్క భార్య ఎన్నో రకాల వ్రతాలు చేసేది, ఎన్నో రకాల పూజలు, ఎన్నో రకాల నోములు, ఎన్నో రకాల మొక్కులు మొక్కుకునేది, ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. ఇలా చేస్తూ ఉన్నా కూడా పాపం సంతానం కలగలేదు. అయితే ఇలా కొంతకాలం సాగిన తర్వాత ప్రతిరోజు కూడా సంతానం కలగడం కోసం అని చెప్పేసి దారిని వెళ్ళే వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉండేది. అయితే అలా చేస్తూ ఉంటే ఒక సన్యాసి మాత్రం అందరి దగ్గరికి భిక్షాటనకి వెళ్ళేవాడు, కానీ ఈ ధర్మపాలుడి యొక్క భార్య దగ్గరికి మాత్రం భిక్షాటనకు వచ్చేవాడు కాదు, చేదరించుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. సరే, ఒకరోజు ఆవిడికి చాలా బాధ కలిగింది. ఇదేమిటి, ఈ సన్యాసి రోజు నా దగ్గరికి వచ్చి భిక్ష వేస్తుంటే చేదరించుకుని వెళ్ళిపోతున్నాడు ఏమిటి అని చెప్పేసి చాలా బాధపడి తన భర్త దగ్గరికి వెళ్ళి బాధపడింది. బాధపడితే ధర్మపాలుడు అంటాడు, కంగారు పడుకో, అలాంటి వాడి గురించి నువ్వు బాధపడతావేంటి, వాడేదో మొత్తం మీద దొంగ సన్యాసి అయ్యి ఉంటాడు, వాడు నువ్వు ఇచ్చే అన్నం కోసం కాదు, నువ్వు ఏదైనా బంగారు కాసులు ఇస్తే తీసుకుంటాడు, అంచేత అలాంటి వాడి గురించి నువ్వు బాధపడక్కర్లేదు అని చెప్తాడు. చెబితే సరే కంగారు పడకు, వాడి పన్నాగం ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పేసి రేపు అన్నం కాకుండా పళ్ళెల్లో బంగారు కాసులు పట్టుకెళ్ళు, అప్పుడు వాడు భిక్ష తీసుకుంటాడో లేదో చూడు, దాన్ని బట్టి వాడు కపట సన్యాస నిజమైన సన్యాసం నీకు తెలుస్తుంది అన్నాడు. సరే అని చెప్పేసి తర్వాత రోజున అన్నము బదులు పళ్ళె నిండా బంగారు కాసులు పట్టుకుని ఆ యొక్క భిక్ష వేయడానికి వెళ్ళింది. బయటికి వెళితే అప్పుడు కూడా అతను చేదరించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు సన్యాసి వెనక్కి వచ్చి, ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే, ఏమీ లేదయ్యా, నేను భిక్ష వేస్తుంటే నువ్వు తీసుకోవటం లేదు, ఏం వేసినా నువ్వు తీసుకోవటం లేదు, నన్ను చేదరించుకుంటున్నావు, కారణం ఏమిటి అని అడిగితే ఏమీ లేదమ్మా, గొడ్రాలు చేత్తో ఇచ్చేటటువంటి భిక్షను నేను స్వీకరించను అన్నట్ట. దానికి ఇంకా ఎక్కువగా బాధపడిపోయి కింద పడిపోయి చాలా అస్వస్థతకు గురైంది. వెంటనే కాస్త నీళ్ళు కొట్టి లేపి, ఏమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అంటే, నేను తట్టుకోలేకపోతున్నానండి ఈ విషయాన్ని చెప్పింది. సరే బాధపడకు, అయితే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరు తీర్చిన సమస్య లేదు. అంచేత నువ్వేం చేస్తావంటే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేయి, అంచేత వాళ్ళకి ప్రార్థన చేసినట్లయితే నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతారు అని చెప్పేసి ఆ సన్యాసి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. సరే, ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పింది. ఆ ధర్మపాలుడు భార్య ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అయ్యారు. అయ్యి, ఏమ్మా ఏం వరం కావాలి అని అడిగారు. ఏమీ లేదయ్యా, మాకు సంతానం లేదు, మాకు సంతానం కలిగేటటువంటి అనుగ్రహాన్ని కలగజేయి అన్నారట. సరే, మీకు సంతానం కలిగే యోగం అయితే లేదు, అయినా కూడా నేను మీకు సంతానాన్ని కలగజేస్తాను, కానీ దీనికి ఒక షరతు ఉంది అన్నారట పార్వతీ పరమేశ్వరులు. అయ్యా ఏమిటా షరతు అన్నారు. ఏమీ లేదు, మీకు వైధవ్యం వచ్చేటటువంటి స్త్రీ కావాలా, లేదా అల్పాయుష్కుడైనటువంటి పుత్ర సంతానం కావాలా అని అడిగాడు. అంటే వైధవ్యం కలిగే స్త్రీ సంతానం కావాలా, అల్పాయుష్కుడైన పుత్ర సంతానం కావాలా అని అడిగాడు. అడిగితే సాధారణంగా ఏ స్త్రీకైనా సరే వైధవ్యం కలిగింది అంటే కనుక అది తట్టుకోవడం సామాన్య విషయం కాదు. అది ఆ స్త్రీకి ఎంత బాధో ఆ తల్లిదండ్రులు కూడా అంతగా మించినటువంటి బాధ. అలాంటి స్త్రీని రోజు చూస్తూ నరకం అనుభవించే కన్నా ఆ అల్పాయుష్కుడైనటువంటి కుమారుణ్ణే కానీ ఆ కొంతకాలమైన ఆనందంగా ఉందావు అనే ఉద్దేశంతో మాకు కుమారుడే కావాలి అని చెప్పేసి వాళ్ళు వరాన్ని అడిగారు. సరే, అయితేను మీకు అటువంటి వరాన్ని ఇస్తున్నాను, అయితే ఒక పని చేయమని మీ ఆయన ఏం చేయమంటామంటే ధర్మపాలుని ఊరు చివర ఒక ఆలయం ఉంది, ఆలయం దగ్గర ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకి మామిడి కాయలు ఉంటాయి, అందులో ఒక కాయని కోసి తెచ్చి నీకు ఇమ్మను. ఆ కాయ నువ్వు కనుక తిన్నట్లయితే, ఆ మామిడి పండు నువ్వు తిన్నట్లయితే నీకు చక్కని సంతానం కలుగుతాడు, అబ్బాయి సంతానంగా కలుగుతాడు అని చెప్పేసి వరాన్నిచ్చి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయిపోయారు. అయిపోయిన తర్వాత ఈ ధర్మపాలుడు ఊరి చివరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి నిజంగానే అక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి మామిడి పళ్ళు ఉన్నాయి. అయితే అక్కడ వెళ్ళేసరికి ధర్మపాలుడికి ప్రత్యేకంగా తెలివితేటలు వచ్చాయి. ఏమిటంటే కనుక స్వామివారు ఒక మామిడి పండిస్తే ఒక సంతానం కలుగుతుంది అన్నాడు కదా, ఇక్కడ ఇన్ని మామిడి పళ్ళు ఉన్నాయి కదా చెట్టు నిండా, అంచేత ఎక్కువ మామిడి పళ్ళకి వచ్చి కోసి తెచ్చిస్తే ఎక్కువ మామిడి పళ్ళు తింటే ఎక్కువ మంది సంతానం కలుగుతారేమో అని ఆశపడ్డాడు. సరే, ఆశపడడంలో తప్పులేదు కదా. ఆశపడితే సరే ఎలాగైతేనే మామిడి పళ్ళు ఎక్కువ కోసుకొచ్చి గావంచాలో కట్టుకొని పట్టుకెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. భార్య చక్కగా మామిడి పళ్ళు అన్నీ తింది. సరే, కొంతకాలానికి సంతానం కన్నారు. అయితే భగవంతుడు ఏమనుగ్రహిస్తే అదే జరుగుతుంది. మనం ఎక్కువ మామిడి పళ్ళు తినేసినా ఎక్కువ సంతానం ఏం కలగదు. కాబట్టి ఏక సంతానమే పుత్ర సంతానం కలిగింది. సరే, కలగక కలిగాడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు పిల్లాడిని. ఆ పిల్లాడికి దేవదత్తుడు అనేటటువంటి చక్కని పేరు పెట్టారు. పెట్టి చక్కగా పెంచుకుంటున్నారు. నిజంగానే ఆ పిల్లాడు కూడా దత్తుడిలాగే ఉన్నట్ట.
చక్కగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులకి సేవ చేయడం, పెద్దలు చెప్పిన మాట వినడం, గురువులకి గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా ఎప్పుడు తపస్సు చేసుకోవడం, వేద మంత్రాలన్నీ అధ్యయనం చేయడం, ఈ రకంగా చాలా గొప్ప వ్యక్తిగా తయారయ్యాట. మరి అలాంటి కొడుకు చనిపోతాడని తెలిస్తే ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా. సరే, ఎలాగైతేనే పెరిగాడు, జ్ఞానవంతుడయ్యాడు, ఎన్నో రకాల అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అంతటిని తెలుసుకున్నాడు. సరే, మొత్తం మీద 16 సంవత్సరాలు నిండేసరికి అతను మరణిస్తాడు అని చెప్పేసి. సరే, చిట్ట చివరి 16వ సంవత్సరం వచ్చేస్తుంది. సరే, ఇంకా సంవత్సరం నిండిపోయేటటువంటి సమయం వచ్చేసరికి తల్లికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఏడుస్తూ ఉంది. ఒకరోజు కూర్చుని ఏడుస్తూ ఉంటే కొడుకు వచ్చి దేవదత్తుడు వచ్చి, అమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అన్నట్టు. ఏమీ లేదురా నాయనా, నీకు ఒక విషయం చెప్పాలి అన్నట్టు. ఏమిటమ్మా చెప్పు అన్నట్టు. ఏమీ లేదురా నాయనా, నీకు ఈ సంవత్సరంతో 16 సంవత్సరాలు నిండుతాయి, అంచేత నీ ఆయుర్దాయం పూర్తయిపోతుంది, నీకు ఇలాంటి వరం కలిగించేది నువ్వు కలిగావు, అంచేత నీకు అల్పాయుష్కుడు నువ్వు, ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో నువ్వు మరణిస్తావయ్యా, అందుచేత నేను ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడిందిట. అయితే ఈ దేవదత్తుడు చాలా జ్ఞాని, తెలివైనవాడు కాబట్టి ఏం చెప్పాడు తెలుసా తల్లికి, అమ్మా ఎవరుంటారనుకుంటున్నావు భూమి మీద? నువ్వుంటావా? తండ్రి గారు ఉంటారా? లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి తాత ముత్తాతలు ఎవరైనా ఉన్నారా? లేదా రేపు పొద్దున పుట్టబోయేవాడు ఉంటాడా? ఎవ్వరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఈవేళ రేపో ఎల్లుండో నువ్వో నేనో ముందో వెనకో ఖచ్చితంగా వెళ్ళవలసిన వాళ్ళమే. కాకపోతే కాస్త ముందుగా నేను వెళుతున్నాను అంతే కదా. దీనికి ఇంతలా ఎందుకమ్మా బాధపడుతున్నావు? రేపు మరణిస్తామని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి, మంచి పనులు సత్కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలా బాధపడకూడదమ్మా అని చెప్పేసి జ్ఞానాన్ని చెప్పాడు. కాస్త అది విన్నటువంటి తల్లికి ఎంతో ఆనందం కలిగింది. సరే, ఈ విషయం తెలుసుకున్నాడు కదా, మరి ఏంటి కొన్ని రోజుల్లో చనిపోతాను అని. అంచేత కొంతమంది చివరి కోరికలు ఏముంటాయి, ఏదో భోగాలు అనుభవించేయాలి ఉంటాయి. కానీ ఇతడు జ్ఞానవంతుడు కాబట్టి నేను ఇంకా కొన్ని రోజుల్లో మరణిస్తాను కాబట్టి, అయితే చివరిగా ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసినట్లయితే ఇప్పటిదాకా చేసిన పాపాలు ఏమైనా ఉంటే కూడా పటాపంచలైపోయి వచ్చే జన్మైనా సరే మంచి జన్మ వస్తుంది, ఆయుర్దాయం వస్తుంది అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, అమ్మా నేను కాశీ నగరానికి వెళ్ళి శివదర్శనం చేసి గంగా స్నానం చేసి పుణ్యయాత్రలన్నీ కూడా చేసి వస్తానమ్మా అని చెప్పేసి అడిగాడు. సరే, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే ఒంటరిగా ఏం పంపిస్తారు? ఏం చేత అప్పట్లో కాశీ అది వెళ్ళాలంటే కనుక ట్రైన్లు ఫ్లైట్లు లేవు కాబట్టి నడుచుకుంటూ అడవి మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో ఒంటరిగా వెళితే కష్టం కాబట్టి ఏం చేశారంటే తన మేనమావను రమ్మన్నారు. మేనమావను రమ్మని, మేనమావ ముద్దు మేలైన ముద్దు, మేనమావ కూడా ఆ మేనల్లుడి కోసం ఏదైనా చేస్తాడు కదా, అంచేత మేనమావని కూడా తోడిచ్చి కాశీ నగరానికి పంపించారు. సరే, ఎలాగైతేనే కాశీ నగరానికి వెళుతూ బాటసారులుగా అక్కడక్కడ ఆగి సేద తీరుతూ వెళుతున్నారట. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ప్రతిష్టానపురం దాకా వెళ్ళారు. పాపం ఈ మేనమావ కూడా బెంగ వచ్చేసింది, మేనల్లుడు కొన్ని రోజులు చనిపోతాడని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నట్ట. సరే, ఇలాగ ప్రతిష్టానపురం దాకా వెళ్ళేసరికి అక్కడేం జరుగుతుందంటే కనుక అక్కడ అద్భుతమైనటువంటి ఒక మహారాజు గారి యొక్క కూతురు. ఆ కూతురు ఏం చేస్తుంది అంటే కనుక అక్కడ ఆడుకుంటూ ఉంది. ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటే చెలికత్త అందరూ ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే ఆ ఆటల్లో వీళ్ళు తిట్టుకుంటున్నారట. తిట్టుకుని నువ్వు విధవ అంటూ ఉంటే ఈ సుశీల, ఆ అమ్మాయి పేరు సుశీల అనమాట. ఆ సుశీల ఏమంటుందంటే, రాజుగారి యొక్క కూతురు సుశీల, నేను విధవనవ్వనే అందుట. నువ్వు ఎందుకు విధవవ్వవు అన్నట్ట. మా ఇంట్లో మేము శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని నోస్తూ ఉంటాం. మా అమ్మ మంగళగౌరి వ్రతం నోసి నా చేత కూడా నోపిస్తూ ఉంటుంది. అందుచేత మా ఇంట్లో ఎవరికి వైధవ్యము రాదు, అందుచేత నేను విధవనవ్వను అని చెప్పేసి చెప్పిందిట. ఈ విషయాన్ని అక్కడే ఉన్నటువంటి దేవదత్తుడి యొక్క మేనమామ విన్నాడు. విని ఈయనకు ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఏమిటి? కొన్ని రోజుల్లో నా మేనల్లుడు చనిపోతాడు కదా, ఈ అమ్మాయికి వైధవ్యం రాదుంటుంది వీళ్ళ కుటుంబంలో, అంచేత ఈ అమ్మాయి కనుక మన మేనల్లుడినిచ్చి వివాహం చేస్తే వాడుకుంటే గండం తొలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆలోచించి ఏం చేశాడంటే పొద్దున్నే లేచిన తర్వాత మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మేము పలానా చోట నుంచి వచ్చాం, ఇంచేత ఈయన మా మేనల్లుడు, ఇతను చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, అన్ని రకాల విద్యలు తెలుసుకున్నవాడు, వీళ్ళ తండ్రి కూడా సామాన్యుడు కాదు, చక్రవర్తి, అనేక రకాల వ్యాపారాలు చేసి చాలా విపరీతంగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి, ఏ లోటు లేదు, అంచేత నా మేనల్లుడు చాలా అందంగా కూడా ఉంటాడు, గుణవంతుడు, సౌమ్యుడు, అంచేత నీ కూతురైనటువంటి సుశీలని నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేయవయ్యా అని అడిగాడు. అడిగితే సరే, ఈ మహారాజు కూడా నచ్చడంతో సుశీలనిచ్చి అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశారు. వివాహం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి చక్కగా గదిలోకి వెళ్ళారు. ఈ సుశీల దేవదత్తుడు కూడా మంచం మీద పడుకున్నారట. పడుకునేసరికి అలా నిద్రలోకి వెళ్ళిన తర్వాత కాసేపటికి సుశీలకి కలలో ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళ అంటే కనుక తన భర్తని సర్పం వచ్చి కాటేస్తున్నట్టుగా కళ వచ్చింది. ఆ కళలోనే అమ్మవారు కూడా కనపడింది. ఏమని? ఓ సుశీల,
నీ భర్తని ఈరోజు రాత్రి ఒక సర్పం వచ్చి కాటేయబోతోంది. నువ్వేం చేస్తావంటే ఒక కుండను తీసుకో, ఆ కుండలో పాలు నింపి ఆ పక్కన పెట్టు. ఆ పావు వచ్చే పాలు తాగుతూ ఉంటుంది ఆ కుండలో. ఆ సమయంలో నువ్వు చెంగును చింపి ఆ చెంగు కుండ మీద మూతేసి కట్టేసి అటక మీద పెట్టు అని చెప్పేసి కలలో కనిపించింది. వెంటనే లేచి చూసేసరికి నిజంగానే ఎదురున్న పావు కనపడింది తన భర్త దగ్గర. అమ్మ బాబాయ్ అనుకుని వెంటనే ఏం చేసిందంటే ఒక కుండలోకి పాలు పట్టుకు చక్కెర పెట్టింది. పెట్టేసరికి నిజంగానే ఆ పావు ఆ కుండలోకి వెళ్ళి పాలు తాగడం మొదలుపెట్టింది. ఈలోపు తన చెంగును చింపి ఆ యొక్క అమ్మవారు చెప్పినట్టుగానే ఆ యొక్క కొండ మూతి మీద కట్టేసి ఆ పైన అటక మీద పెట్టేసి పడుకుందిట. సరే, ఈ దేవదత్తుడికి మధ్యలో మెలకు వచ్చి ఆహా, ఇక నీ వేళ్లతో నా ఆయుర్దాయం పూర్తయిపోతుంది, అంచేత నేను ఇక్కడే ఉంటే నేను మరణిస్తే అది చూసి సుశీల తట్టుకోలేదు, అంచేత నేను వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి తన మేనమావ దగ్గరికి వెళ్ళి, మేనమావ గారు మనం కాశీనగరానికి వెళ్ళిపోదాం, ఈలోపు నిజంగా గండం తప్పిందే అనుకో తీర్థయాత్ర చేసుకొచ్చాక మళ్ళీ సుశీల దగ్గరికి వెళదాం, లేదు మధ్యలో మరణించాను అనుకో ఆ విషయం సుశీలకు తెలిస్తే చాలా బాధపడుతుంది అని చెప్పి ఏం చేశారంటే అక్కడి నుంచి సుశీలకు తెలియకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాత్రి సమయంలో అడవి గుండా మళ్ళీ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి చక్కగా కాశీనగరానికి వెళ్ళారు, గంగా స్నానం చేశారు, విశ్వేశ్వరుని, మాధవుణ్ణి, అలాగే దుండి గణపతిని, అక్కడ ఉండే కాలభైరవుణ్ణి, దుర్గా అమ్మవారిని అందరినీ కూడా దర్శనాలు చేసుకున్నారు, తీర్థయాత్రలన్నీ చేశారు. అలాగే అక్కడి నుంచి హరిద్వార్, కేదార్, బద్రి అన్నీ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సాధువులందరి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నారట. ఈలోపు సుశీల లేచి చూసేసరికి భర్త కనపట్టలేదు, ఏమైపోయాడో అర్థం అవటం. సరే, అక్కడ పావు ఉందా లేదా అని చూసేసరికి కొండ మూతి విప్పి చూసేసరికి పావు కూడా కనపట్టలేదు. ఆ పావు మొదలందులో అది ఒక పూసలమాల కనపడుతుంది, అంటే పావు పూసలమాల అయిపోయిందనమాట. ఇదంతా అమ్మవారి మహత్యం అనుకుంది. సరే, తన భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియటం లేదు, వెతికిస్తోంది కానీ ఎక్కడా దొరకటం లేదు. భర్త లేక చాలా విలవిలాడిపోతుంది. సరే, తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే తన భర్త బాటసారి యాత్ర కోసం వెళ్ళాడు, మళ్ళీ ఖచ్చితంగా అదే మార్గంలో తిరిగి రావాలి, అంచేత ఖచ్చితంగా వస్తాడు అనే నమ్మకంతో ఏం చేసిందంటే బాటసారులందరికీ కూడా ప్రతిరోజు అన్నదానం చేద్దామని సంకల్పం చేసి వచ్చే ప్రతి బాటసారికి తనే వండి అన్నం పెడుతోంది. సరే, ఇలాగా ఈ దేవదత్తుడు మేనమావ గారు కూడా తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని మళ్ళా తిరిగి తన నగరానికి వచ్చారట. వచ్చేసరికి మళ్ళా తిరిగి ప్రతిష్టానపురం వచ్చారు. వచ్చేసరికి సుశీలను చూశారు, కానీ సుశీల వీళ్ళని చూసి గుర్తుపట్టలేకపోతుంది. కారణం ఏంటి అంటే గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి యాత్ర చేసి వచ్చేసరికి. సరే, అన్నదానం చేసే సమయంలో దేవదత్తును సుశీల గుర్తుపట్టేసింది. ఎలాగా అంటే కనుక చేతికి బంగారు పొంగరం ఉంటుంది కదా, పెళ్లిలో పెట్టినటువంటి బంగారు పొంగరం, ఆ పెళ్లిలో పెట్టిన బంగారు పొంగరం చూసి ఈయనే తన భర్త అని నిర్ణయం చేసుకుని వెంటనే కాళ్ళ మీద పడి ఏమైపోయావు ఇన్నాళ్ళు, నీ గురించే అన్నదానాలు అవి చేస్తున్నాను అని చాలా సంతోషించి తన భర్తకి చక్కగా ఇంటికి తీసుకువెళ్ళి సత్కారాలన్నీ కూడా చేసి ఆ తర్వాత తన నగరానికి వెళ్ళిపోతామని చెప్పేసి తన యొక్క తండ్రిని అడిగింది. సరే, తండ్రి కూడా అంగీకరించాడు. అంగీకరించడంతో చక్కగా మంగళగౌరి వ్రతం అంతా పూర్తి చేసుకుని ఇంట్లో ఆ యొక్క కాటుకు ఏదైతే ఉంటుందో ఆ కాటుకును కూడా పట్టుకుని సారంతా పట్టుకుని తన నగరానికి అంటే కనుక తన భర్త యొక్క ఇంటికి వెళ్ళడం ప్రారంభం చేసింది. వెళ్ళేసరికి అక్కడేం జరిగింది అంటే కనుక అత్తగారికి మామగారికి కంటికి సంబంధించినటువంటి వ్యాధి ఏదో వచ్చి కళ్ళు రెండు పోయాయి. ఎప్పుడైతే కళ్ళు రెండు పోయాయో వెంటనే ఈ మంగళగౌరి వ్రతంలో ఏదైతే కాటుకు తయారు చేస్తావో ఆ కాటుకుని పట్టుకెళ్ళి ఆ ప్రసాదాన్ని పట్టుకెళ్ళి అత్తగారి మామగారి కళ్ళకి రాసిందిట. ఎప్పుడైతే రాసిందో వెంటనే వాళ్ళిద్దరికీ కూడా కళ్ళు వచ్చి చూపు వచ్చిందిట. చాలా సంతోషించి ఇదంతా కూడా మంగళగౌరి అమ్మవారి యొక్క అనుగ్రహమే కాబట్టి ఆవిడ అనుగ్రహంతో తన భర్త మళ్ళీ తిరిగి బతకగలిగాడు. తనకుండే గండం పోయి దీర్ఘాయుష్య కలిగింది, మృత్యుగండాలన్నీ తొలగి సౌభాగ్యం కలిగింది కాబట్టి, అలాగే తన అత్తగారికి మామగారికి కళ్ళు వచ్చాయి కాబట్టి మానకుండా ఈ మంగళగౌరి వ్రతాన్ని తాను చేయడమే కాకుండా అందరికీ చెప్పి చేయిస్తూ అందరూ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించి దీర్ఘ సౌమంగళ్యత్వం పొంది పిల్లా పాపలతోటి జీవితాంతం హాయిగా ఆనందంగా కాలక్షేపాలు చేశారట. ఈ రకంగా ఎవరైతే ఈ మంగళగౌరి వ్రత కథను వింటారో వ్రతము చేస్తారో వాళ్ళందరికీ కూడా భర్తకుండే గండాలన్నీ తొలుగుతాయి అని, దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి సౌభాగ్యం కలిగి సకల కోరికలు నెరవేరుతాయి అని ఆ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి ఈ కథావృత్తాంతాన్ని కూడా తెలియజేశాడయ్యా అని చెప్పేసి పాండవుడు కూడా కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. చాలమ్మ ఈసారి అది పక్కన పెట్టేసుకో, గరిటి పెట్టుకుని 2 నక్షత్రాలు అమ్మవారి మీద వేసి 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకో. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి పూజా దక్షిణ ఇవ్వందే, అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని, అలాగే స్వయం పాకము దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరందరూ కూడా మాకు దక్షిణ పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి
ఈ యొక్క స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఈ స్కానర్లు ఈ క్యూఆర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు. అలాగే ఈ గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ కూడా పంపించవచ్చు. అయితే ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించవచ్చు. అయితే చిన్న విషయం ఏంటంటే కనుక ఈ నెంబర్ల ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోతున్నాయి కాబట్టి కుదిరినంత మటుకి అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసే డబ్బులు పంపించవలసిందిగా కూడా తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి ఆ దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఈ పూజా కార్యక్రమాలకి, అలాగే గోసేవకి వినియోగిస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు తోచినటువంటి దక్షిణని అలాగే స్వయంపాక దక్షిణని కూడా మాకు ఖచ్చితంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఈ వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారు బొట్టు పెట్టుకుని చక్కగా ఆ తోరాలు కట్టుకుని ఆ కాటుక పెట్టుకుని, అలాగే ఏదైతే వాయినాలు ఉన్నాయో ముఖ్యంగా వాయినాలు చాలా ముఖ్యం కాబట్టి ఆ వాయినాలు ఈ ఆనవాయితీని బట్టి ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. ఒక్కొక్కరి ఇంట్లో ప్రతి సంవత్సరం 5 వాయినాలు ఇస్తుంటారు. మొట్టమొదటి బుట్ట వాయినం ఇచ్చుకోవాలి. బుట్ట వాయినం ఇచ్చిన తర్వాత ఐదుగురికి శరగలు, అవి కూడా చెడువిడి, వడపప్పు, పానకం అది కూడా వాయినాలు ఇస్తారు. అయితే మీ ఇంట్లో ఆచారాన్ని బట్టి మొట్టమొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10, మూడో సంవత్సరం 15 అలా ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. లేదా ప్రతి సంవత్సరం 5 ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ రకంగా 5 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలన్నమాట. కాబట్టి మీ ఇంట్లో ఆనవాయితీని బట్టి ఎలా అయితే అలా వాయినాలు ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎవరైతే ఈ వీడియో చూసి ఈ పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా కాస్త ఈ వీడియోని అందరికీ కాస్త షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇలాగే రాబోయేటటువంటి వ్రతాలు నోములు కూడా ఆ వీడియోలు చూసి చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ స్వస్తి.